హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇదొచ్చేసి ఫ్రైడే మినీ వ్లాగ్ అనమాట. సాయంత్రం పూట పాలు పిండే టైంలో అనమాట. టైం వచ్చేసి 6 అయితే అయ్యింది. చూడండి, పాలైతే పిండుతుంది మా అమ్మ. ఈరోజు మా అమ్మ పాలు పిండడానికైతే చాలా ఇబ్బంది అయితే పడింది. ఎందుకనైతే చెప్తాననమాట. మన పెద్ద దూడ ఉంది కదా! అదైతే పాలు తాగడానికి అస్సలు వెళ్ళలేదనమాట. బాగా కడుపు నిండా గడ్డి తిని పాలు తాగడానికి వదిలితే అస్సలు తాగట్లేదు. పాలు తాగితే కానీ మా బర్రె పాలైతే దించదనమాట. చాలాసేపు ఇలాగైతే జరిగింది. ఫైనల్‌గా అది తాగలేదనమాట. తర్వాత మా అమ్మే బర్రెకి కొంచెం ఎక్కువ గడ్డి వేసి పాలు పిండడానికైతే స్టార్ట్ చేసింది. అప్పుడైతే దించిందనమాట. ఈ బర్రెకేంటంటే కడుపు నిండా గడ్డి ఎక్కువగా వేస్తే అదైతే దించుతుంది. కానీ కొన్నిసార్లు గడ్డి వేసినా కూడా దూడ లేకుండా పాలైతే దించదనమాట. చూడండి, ఫైనల్‌గా అయితే మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. ఫైనల్‌గా దించిందనమాట పాలను. అప్పుడైతే మా అమ్మ అయితే పిండుతుంది. ఇంకా దూడ అయితే అస్సలు తాగలేదు ఈరోజు. మా చిన్న దూడ వచ్చేసి తాగిందనమాట. మా పెద్ద దూడనే ఇలాంటి పనులు చేసేది. అది గడ్డి ఉంటే చాలనమాట. కడుపు నిండా గడ్డి మేస్తుంది. ఇంకా పాలు తాగడానికైతే అస్సలు ఇంట్రెస్ట్ అనేది చూపించదనమాట. చూడండి, ఇక్కడ కోడి పిల్లలు కూడా అక్కడక్కడ ఆడుకుంటున్నాయి. పాలు పిండేటప్పుడే పేడ అనేది పెట్టి తొక్కింది ఇటువైపు. పిండడానికి అటువైపుకైతే వెళ్ళింది మా అమ్మ. చూడండి, ఇలాగుందనమాట ఈరోజు. రోజు ఇలాగైతే జరగదు. దూడ అనేది తాగుతుందనమాట. ఈరోజే ఎక్కువ గడ్డి తిని అలాగైతే కడుపు నిండా గడ్డి తినడం వల్ల ఇలా అయితే జరిగిందనమాట. చూడండి, ఈ కోడి పిల్ల ఇదొచ్చేసి పుంజ అనమాట. ఇంకా 3 months అయితే ఉంది దీనికి. ఇంకా చిన్నదే అనమాట. దీనికి తోడు ఇంకొకటి ఉంది. 2 ట్విన్స్ లాగా ఉంటాయన్నమాట. ఒకేలాగుంటాయి. 2 ఒకే తల్లి పిల్లలు. మా అమ్మ అయితే పాలైతే పిండుతుంది. చూడండి, చాలా రోజుల నుంచి అంటే లాంగ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, కానీ టైం అయితే అస్సలు కుదరట్లేదు. అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ లాంగ్ వీడియో చేద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, దూడలు ఎలా నిల్చున్నాయో. గడ్డి మేసాయి, నీళ్లు తాగుతాయి, కడుపు నిండా పడుకుంటాయి. ఇప్పుడైతే పాలు పిండేటప్పుడు వదులుతాం కదా, అప్పుడు వదిలేసి ఇక్కడైతే కట్టేసామన్నమాట. చూడండి, ఇలాగైతే ఉంది ఈరోజు. చూడండి, మన బర్రెల ముందు గడ్డి కూడా వేశారనమాట. రైతులు తిన్నా తినకపోయినా వాళ్ళు పెంచుకున్న పశువులకు మాత్రం కడుపు నిండా గడ్డి అయితే వేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈ కోడి మంచం ఎక్కి నిలబడిందనమాట. ఆ పిల్లలు కూడా మంచం మీద ఎక్కి నిలబడ్డాయి. చూడండి ఎలా చూస్తుందో. ఇంకా సాయంత్రం 6 అయితే ఇలా ఇంటి ముందుకు వచ్చేసి మంచం మీద లేకుంటే ఇంకా గుమ్మంలోకి వచ్చి గుమ్మం మీద నిల్చుంటాయి అన్నమాట. చూడండి, ఇంకా లోపలికైతే వెళ్దాం పదండి. మన కిచెన్లోకి అయితే వెళ్దాము. కిచెన్లో మా అమ్మ ఆల్రెడీ ఒక బర్రె పాలు పిండింది కదా, అవైతే పెట్టింది. తర్వాత ఇంకా సాయంత్రం మేము తొందరగా తింటాం కాబట్టి రైస్ అయితే వండిందనమాట. ఇదే మా చిన్న కిచెన్ అనమాట. మా కిచెన్ ఎలా ఉందని అయితే కామెంట్ అయితే చేయండి. మాది చూడండి, కట్టెల పొయ్యి కూడా ఉంది. కానీ పొద్దున పూట కట్టెల పొయ్యి మీద వండుతాము. సాయంత్రం పూట అయితే గ్యాస్ మీదే వండుకుంటాం అనమాట. చూడండి, ఇదే మన కిచెన్ అనమాట. మన కిచెన్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరైతే కామెంట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడైతే మన చిన్న బర్రె పాలైతే పెట్టింది మా అమ్మ. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే చేసిందనమాట. ఇంకా పొద్దున్న సాంబార్ అయితే ఉంది కదా, ఇంకా రాగి సంగటి ఒకటి చేయాలన్నమాట. చూడండి, ఇది ఈరోజు ఫ్రైడే కదా, ఇల్లు మొత్తం బాగా అయితే కడిగి పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇల్లు మొత్తం నీట్గా అయితే పెట్టాము. చూడండి, ఇంకా హాల్లోకి అయితే వెళ్దాం పదండి. చూడండి, మొత్తం క్లీన్గా అయితే ఉంచుకుంటాం అనమాట. చూడండి, టైం వచ్చేసి 6:10 అయిందనమాట. చూడండి, పదండి. ఇప్పుడైతే ఇంకా పూజ అయితే చేసుకున్నాం కదా, మేము పూజ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, మన గార్డెన్లో పూసిన పూలతో అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. చూడండి,
చాలా బాగా చక్కగా అలంకరించాననమాట. దీపం పెట్టి ఇంకా మన బర్రె పాలు పచ్చి పాలు అంటే మహాలక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి, మనం బర్రె పాలే కొంచెం పెట్టి అందులో కొంచెం చక్కెరేసి పచ్చి పాలైతే పెట్టాను. పాలు పెట్టి నైవేద్యంగా పూజ అయితే చేసుకున్నాననమాట. ఇంకా రాధాకృష్ణుల ఫోటో అయితే గోడ మీద అయితే ఉంటుంది. ఇంకా మిగతావన్నీ ఇలా అయితే పెట్టుకున్నామనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.